గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ మార్కెట్ చూసినట్లయితే పి అనేది చాలా బ్రహ్మాండం పెరిగింది. ఇది మనకు ఏ విధంగా పెరిగిందో చూద్దాం. చూసినట్లయితే ఇది మన క్లోజింగ్ ఇది 26 రూపాయలు. ఇది ఇక్కడ నుండి ఇది మనకు 3 రూపాయల నుండి 3 రూపాయల నుంచి మూమెంటం తీసుకొని ఈ విధంగా 140 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ 62 రూపాయల నుండి ఇది మనకు ఎక్కడ పెరిగింది. మళ్ళీ 63 రూపాయల నుండి మళ్ళీ ఇది 181 రూపాయల నుండి పెరిగి తర్వాత మళ్ళీ 175 రూపాయలు క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్ ఏ విధంగా ఒకసారి చూద్దాం. మార్కెట్ చూసినట్లయితే ప్రీవ్యూ క్లోజు 24,100 అయితే ఓపెన్ మాత్రం మనకు 24,071లో ఓపెన్ అయింది. ఇది మనకు ఈ 24,135 దాకా వెళ్ళి లో చూసినట్లయితే మనకు ఈ 23,784 దాకా వెళ్ళడం జరిగింది. చివరికి ఇది ఈ 23,824లో క్లోజ్ అయిపోయింది. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పీసీలు మనం ఒకసారి గమనిద్దాం. దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది మనం మెయిన్గా మనం ఎప్పుడైనా సరే మనకు మెయిన్ పీసీలను చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ప్రీమియమ్స్ అనేటివి ఇవి చాలా హెవీగా ఉంటాయి కాబట్టి మనకు సపోర్ట్ అనేది పర్ఫెక్ట్ సపోర్ట్ అనేది దీంట్లో చూపడం జరుగుతుంది. ఎందుకంటే మనం కింది ప్రీమియం చూసుకున్నట్లయితే ఆ ప్రీమియమ్స్ చాలా తక్కువ రేట్లో ఉంటాయి కాబట్టి మనకు కరెక్ట్ యూ షేప్ అనేది రాదు. దానివల్ల మనం పొరపాటు పడే అవకాశాలు ఉంటాయి. మనకు సపోర్ట్ బ్రేక్ అయిందని చెప్పి మనం బై చేసుకోకుండా వదిలే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఒకసారి మనం వీటిని ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం. ఇందులో మనం ఈ 24,300 పి అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఇది నిన్న క్లోజింగ్ ఇది ఒక 915 క్యాండిల్ 950 క్యాండిల్ విధంగా ఏర్పడింది. ఆ తర్వాత హై అనేది ఇంతకు వెళ్ళడం జరిగింది. తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది లోకి రావడం జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ మనం గుర్తుంచుకున్నట్లయితే మనకు మెయిన్ పి అనేది ఇక్కడ ఒక యూ షేప్ లాగా మారింది ఇక్కడ మనకు. ఓకేనా. మళ్ళీ మనకు 11:20 నిమిషాలకు ఇది కరెక్ట్ మనకు ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. 174 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది. ఇది మనకు 387 దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది 432కి వెళ్ళింది. ఇక్కడ కూడా ఒక యూ షేప్ లాగా మారింది. ఎప్పుడైతే ఈ విధంగా మనకు యూ షేప్ లాగా మారిందంటే ఒక్కసారి హైని క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి మళ్ళీ యూ షేప్ తీసుకొని మళ్ళీ ఇక్కడ మనకు ఒక హైని మనకు క్రియేట్ చేసిందంటే మళ్ళీ మనకు డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే ఇక్కడ డౌన్ అయిందో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మళ్ళీ కింద సపోర్ట్ అనేది దానికి మనకు ఇక్కడ ఉంది. సపోర్ట్ అనేది మనకి ఇక్కడ ఉంది. ఓకేనా. మళ్ళీ ఇక్కడిని మళ్ళీ మూమెంటం తీసుకొని దీన్ని హై దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఒకసారి మన సీన్ గమనిద్దాం. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇది క్లోజింగ్ ఇది లోలో ఏర్పడింది. ఆ తర్వాత మార్కెట్ అనేది ఈ విధంగా పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి ఏం జరిగింది. మళ్ళీ ఇక్కడ మనకు ఒక యూ షేప్ లాగా మారింది. ఇక్కడ ఈ హై అనేది క్రియేట్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ మనకు ఇక్కడ నుండి మూమెంటం తీసుకొని మళ్ళీ మనకు 430 రూపాయల దాకా దీని హై దాకా వెళ్ళింది. ఎప్పుడైతే హై దాకా వెళ్ళిందో ఆ తర్వాత చూసుకున్నట్లయితే మళ్ళీ ఇది డౌన్ అయింది. ఇక్కడ మనకు సపోర్ట్ బ్రేక్ అయిన తర్వాత ఇంత మనకు ఎక్కడ కూడా యూ షేప్ రాలేదు. ఇక్కడ మనకు మళ్ళీ మనకు కింద ఒక యూ షేప్ లాగా మారింది. ఎప్పుడైతే మనం గుర్తుంచుకోవాల్సింది ఎప్పుడైతే ఒక యూ షేప్ దాకా మారిన తర్వాత దాని మీద హై ఎక్కడ ఉందో అది అంతవరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 160 రూపాయల నుండి మూమెంటం తీసుకొని దీని హై అంటే ఇక్కడకి వెళ్ళడం జరిగింది. ఓకేనా. మళ్ళీ మీరు గమనించినట్లయితే ఇక్కడ లో అనేది మళ్ళీ మనకు ఈ నెక్స్ట్ క్యాండిల్ అంటే ఎప్పుడైతే ఈ హైని బ్రేక్ చేసిన తర్వాత పైకి వెళ్ళి మళ్ళీ దీని మీద సపోర్ట్ తీసుకుంటుందో అప్పుడు మాత్రమే ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఏమైంది. దీని హై దాకా వెళ్ళడం జరిగింది. దీని హై దాకా వెళ్ళినప్పుడు మనం యాడ్ చేసుకున్న ప్రతి సి అనేది దీని హై దాకా వెళ్ళదు. కొన్ని మనకు ఈ మధ్యలో నుంచి మనకు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ మనకు మెయిన్ సి మాత్రం దీని హై దాకా వెళ్తుంది. హై దాకా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడి మనకు రిజెక్ట్ అయ్యి మళ్ళీ డౌన్ అయ్యి మనకు 123 రూపాయల్లో క్లోజ్ అయింది. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న మనం పీఈలు ఒకసారి గమనిద్దాం. ఇందులో మనం చూసుకోవాల్సింది ఇందులో ఈ చాలా ఉన్నాయి. ఇందులో ఇది మనం ఈ 23,800 పి ఒకసారి మనం గమనిద్దాం. చిన్న పిఈ కాకపోతే మనకు మూమెంటం ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ఇది 1 రూపీ నుండి ఇది నేను క్లోజింగ్ ఇది 8 రూపాయలు.
ఇది మనకు ₹1 నుండి మూమెంటం తీసుకొని మనం ఎంతవరకు వెళ్ళింది, ₹20 దాకా వెళ్ళింది. సేమ్ అదేవిధంగా మనకు మెయిన్ పి అనేది ఈ విధంగా మూమెంటం తీసుకుందో ఆ తర్వాత ఇది మనకు ఇంతవరకు వెళ్ళింది. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దీంట్లో ఇక్కడ మనకు యూ షేప్ అనేది రావడం జరిగింది, కానీ దీని హైదాకి వెళ్ళలేదు. ఎప్పుడైతే మనం మెయిన్ పి దీని హైదాకి వెళ్ళిందో ఇది మాత్రం ఇంతవరకు వెళ్ళింది, ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. డౌన్ అయిన తర్వాత మళ్ళీ దీని కింద నుంచి మనకు సపోర్ట్ తీసుకుంది. ఎక్కడి నుంచి వెళ్ళి 0.87 అంటే ₹1 కన్నా తక్కువ అనేది మనకి ఇది 87 పైసల నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ ఇంతవరకు వెళ్ళింది, ₹32 దాకా వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఇది మనకు ₹25 క్లోజ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ 23,900 ఇది నిన్న క్లోజింగ్ ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ఎక్కడ నుండి ఇది మనకు ₹1.26 నుంచి పెరిగింది. ఇది మళ్ళీ మూమెంటం తీసుకొని ఎంతవరకు వెళ్ళింది, ఇది మనకు ₹46 దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ మనకు డౌన్ అయింది. ఇక్కడ ఒక యూ షేప్ లాగా మారిన తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకుంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఇది ₹63 దాకా వెళ్ళింది. మళ్ళీ తర్వాత మళ్ళీ మనకు మెయిన్ పి ఇక్కడ మనకు యూ షేప్ లాగా తీసుకుంది కదా, ఇక్కడ ఇది కూడా దీని హై దాకా వెళ్ళలేదు. ఇది ఇంతవరకు వెళ్ళింది, ఇది మనకు ₹38 నుండి ఇది మనకు ₹53 దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ డౌన్ అయ్యి ఇది మనకు ఈ 915 క్యాన్ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ ₹3 నుండి మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది ఇంతవరకు ₹81 దాకా వెళ్ళింది. చివరికి ఇది ₹75 క్లోజ్ అయింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 23,900 ఇది నిన్న క్లోజింగ్ ఇది మనకు ₹2 నుంచి పెరిగింది. అంటే ₹2 మూమెంటం హెవీ ఉంది కూడా చూపించడం జరుగుతుంది. ఇది మనకు ₹2 నుండి మూమెంటం తీసుకొని ఇది ₹72 దాకా వెళ్ళింది. ₹72 వెళ్తే మళ్ళీ ఇక్కడ మళ్ళీ మూమెంటం తీసుకొని తర్వాత మళ్ళీ ఇది ₹101కి మళ్ళీ ఇక్కడ మనకు యూ షేప్లో మళ్ళీ ఇది ₹73 నుండి మూమెంటం తీసుకొని మళ్ళీ మనకు ₹94కు. ఆ తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ నుండి మళ్ళీ ₹24 నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని ఆ తర్వాత మళ్ళీ ఇది ₹134కి వెళ్ళి ఆ తర్వాత ఇది ₹120 క్లోజ్ కావడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 24,000 పిఈ ఇది 24,000 పిఈ ఇది నిన్న క్లోజింగ్ ఇది ఇక్కడ మనకు ఇక్కడ నుంచి మూమెంటం తీసుకుంది. ఇది ₹3 నుండి మూమెంటం తీసుకుని మనకు ₹107కి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ దీని హై దాకా వెళ్ళింది. ఇక్కడ హై అనేది క్రియేట్ చేసింది. తర్వాత మళ్ళీ ఇది మూమెంటం తీసుకొని ఆ తర్వాత ఇంతవరకు వెళ్ళింది 146. మళ్ళీ ఇక్కడ మనకు యూ షేప్లో ఉంది ₹109 నుండి ఇది దీని హై దాకా వెళ్ళడం జరిగింది 141. ఆ తర్వాత చూసుకున్నట్లయితే దీని హై దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ మనకు డౌన్ అయ్యి ఎప్పుడైతే ఒక యూ షేప్ తీసుకొని ఇక్కడ మనకు బ్రేక్ అయిందంటే ఇది మనకి కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఇక్కడ దాని సపోర్ట్ ఎక్కడుందో అక్కడ రాక ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ₹67 మళ్ళీ మూమెంటం తీసుకుంది కాబట్టి మళ్ళీ ఇది ₹67 నుండి మళ్ళీ ఇది ₹175కు వెళ్ళడం జరిగింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, ఇక్కడ యూ షేప్ తీసుకున్న తర్వాత కింద సపోర్ట్ లేనప్పుడు మాత్రం ఇది మనకు దాని సపోర్ట్ దాకా ఇది మనకు బ్రేక్ అవడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనకు కింద సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ బ్రేక్ అయిందంటే మనం ఇంతకుముందు చిన్న పీలు చూసాం కదా, అవి మనకు కింద సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ నుండి కూడా దీనికి సపోర్ట్ ఉంది. ఆ విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇది మనకు ₹65 నుండి మూమెంటం తీసుకొని ఇది మనం ₹170కి వెళ్ళింది. ఎప్పుడైతే ఈ సపోర్ట్ అనేది బ్రేక్ అవుతుందో మళ్ళీ ఇది ఇంతవరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకేనా. అదేవిధంగా ఈ 24,050 పిఈ ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనం నిన్న క్లోజింగ్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించిన ఇక యూ షేప్ అనేది మనకు ఇక మళ్ళీ మనకు కొంచెం ఒక తీవ్ర రావడం జరుగుతుంది. ఇది ₹6 నుండి మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది మనకు ₹140కి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి ₹101 నుండి మళ్ళీ ఇది ₹195కి వెళ్ళింది. ఇక్కడ కూడా మనకు యూ షేప్ తీసుకుంది. ఇక్కడ ఇది ₹150 నుండి మళ్ళీ ఇది ₹190కి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఎంతవరకు వచ్చింది, ఇది ₹108కి వచ్చింది. ఇప్పుడైతే దీని యూ షేప్ దగ్గర నుంచి మనకు బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ డౌన్ అయిన తర్వాత మళ్ళీ దీని హై ఎంతో అంతవరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఇది ఈ ₹100 నుండి మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది 227 దాకా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈ 24,150 పిఈ ఇది నిన్న క్లోజింగ్ ఇది 915 క్యాండిల్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకు పర్ఫెక్ట్ రాలేదు ₹24. కానీ ఇది తీసుకునే మాత్రం మనకు ₹18 నుంచి మూమెంటం తీసుకుంది. ఇది మనకు ₹18 నుంచి మనకు మూమెంటం తీసుకుంది. ₹18 నుండి మళ్ళీ ఇది ₹190కి వెళ్ళింది.
ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ డౌన్ అయిన తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకొని ఆ తర్వాత మళ్ళీ 241 రూపాయలకి వెళ్ళింది. ఇక్కడ మళ్ళీ మనకు యూషేప్ తీసుకొని 200 రూపాయలు ఉండి మళ్ళీ ఇది ఎంతవరకు వెళ్ళింది, ఇది మనకు 240 దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఇదంతా మనకు ఈ బ్రేక్ అవ్వట్లేదు, మనం గుర్తుంచుకోవాల్సింది. ఓకేనా. మనకు 60 రూపాయలు మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే మిగతా అనేటివి మనకు దానికి అనుగుణంగా సపోర్ట్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ 159 రూపాయల నుంచి మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది 283 రూపాయలకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ 274లో క్లోజ్ అయింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మళ్ళీ ఇది ఈ మన 24,150 మనం పీని గమనించినట్లయితే ఇది నేను క్లోజింగ్, ఇది హై ఎక్కడికి వెళ్ళింది, 115కి వెళ్ళింది. ఇక్కడ మనకు యూషేప్ లాగా మారింది. ఇది కూడా మనకు పర్ఫెక్ట్ రాలేదు. 44 రూపాయల నుంచి మూమెంటం తీసుకుని మనకు 239కి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ 190 రూపాయలు ఉండి మళ్ళీ ఇది 293. ఆ తర్వాత మళ్ళీ ఇది చూసుకున్నట్లయితే 207 రూపాయలు ఉండి మళ్ళీ ఇది ఇంతవరకు వెళ్ళింది, ఇది 320 దాకా వెళ్ళడం జరిగింది. చివరిగా చూసినట్లయితే ఈ 24,200 పీ ఇది మనకు ఇది క్లోజింగ్, ఇది హై దాకా వెళ్ళింది, 160 దాకా వెళ్ళింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 82 రూపాయల నుండి మూమెంటం తీసుకునేది మనకు పర్ఫెక్ట్గా ఉంది. 82 రూపాయల నుండి మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది 288 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 239 రూపాయల నుండి మళ్ళీ ఇది 342 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ మనకు ఇది ఎక్కడ నుండి 260 రూపాయల నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని ఇది 377 దాకా వెళ్ళడం జరిగింది. ఇది మనకు పీరు జరిగింది. ప్రతిదీ క్షుణ్ణంగా ఎందుకు చెప్పడం జరుగుతుందంటే మనకు పెద్ద పీలు అనేవి మనకు సమానంగా సపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. దీన్ని బట్టి మనం చిన్న పీలను మనం ఆడి చేసుకున్నట్లయితే చిన్న మూమెంట్ నుంచి కూడా మనకు చూసినట్లయితే చాలా బ్రహ్మాండంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనం సీరం గమనించినట్లయితే ఈ 23,100 సి అనే యాడ్ జరిగింది. ఇది నేడు క్లోజింగు, ఇది మనకు 915 క్యాండిల్ ఈ విధంగా హైక్ని క్రియేట్ చేసింది. ఎప్పుడైతే మనకు లో నుంచి మళ్ళీ రికవర్ అయిన తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ నుండి పెరగాలని ఏం లేదు, మనకు మధ్యలో నుంచి పెరిగినా సరే దీని హైని మనకు టచ్ చేసిందంటే ఇది మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉన్నాయని మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే 330 రూపాయలకు మళ్ళీ మనకి చేరుకుందో అక్కడ నుండి మనకు డౌన్ కావడం జరిగింది. ఇక్కడ మనకు యూషేప్లో మనకు 72 రూపాయలు ఉండి మళ్ళీ మూమెంటం తీసుకొని దీని హై ఉందా ఇంతవరకు వెళ్ళడం జరిగింది. ఇది 145 రూపాయలకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ మనకి ఇది 0 అయిపోయింది. అదేవిధంగా ఈ 23,850 ఇది చూసుకున్నట్లయితే ఇది నిన్న క్లోజింగ్, ఇది మనకు ఎక్కడి నుంచి 226 రూపాయల నుండి ఇది 280 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ నుండి 235 రూపాయల నుంచి మళ్ళీ ఇది దీని హైకి, అంటే మనం దీంట్లో దీంట్లో ఎక్స్పైర్ అప్పుడు మాత్రం మనం మెయిన్ సీని మనం గుర్తుంచుకోవాలి. ప్రతిదీ దీని హై దాకా రావాలని ఉండదు. మనకు మెయిన్ సీ ఎప్పుడైతే దీని హై దాకా వచ్చి అక్కడ నుంచి మనకు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నప్పుడు మనం ఎగ్జిట్ కావాల్సి ఉంటుంది. మనం మళ్ళీ నెక్స్ట్ దాంట్లో మనం ఎంట్రీ తీసుకున్నట్లయితే మనకు లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది 279 రూపాయల నుండి ఎక్కడికి వచ్చింది, ఇది 35 రూపాయలకి వచ్చింది. 35 రూపాయల నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని ఇది మనకు 95 రూపాయలకి వెళ్ళింది. 95 రూపాయల నుంచి మళ్ళీ డౌన్ అయ్యి 0 కావడం జరిగింది. అదేవిధంగా ఈ 23,900 సి ఇది నేడు క్లోజింగ్, ఇది 151 రూపాయల నుండి ఇది మనకు 234 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 190 రూపాయల నుంచి మళ్ళీ ఇది 230 రూపాయలకి వెళ్ళి ఇది చూసుకున్నట్లయితే దీని హైని తాకట్లేదు. ఇది ఇంతవరకు రావడం జరుగుతుంది. ఓకేనా. మళ్ళీ మూమెంటం తీసుకుని మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ ఇది 16 రూపాయల నుండి ఇది 45 రూపాయలకు మళ్ళీ ఇది చూసుకున్నట్లయితే దీని హై ఇంత ఉంది కదా, ఇంతవరకు రాలేదు. ఇది ఇంతవరకు రావడం జరిగింది. మరి 49 రూపాయల నుంచి మళ్ళీ ఇది 0 కావడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 950 సి ఇది నేడు క్లోజింగు, ఇది మనకు 132 రూపాయల నుండి ఇది 184 రూపాయల నుంచి మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ ఇది 142 రూపాయల నుండి 180 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇందులో మనకు ఎటువంటి యూషేప్ సరైన యూషేప్ రాలేదు. మళ్ళీ 5 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కడి నుండి 118 రూపాయలకి వెళ్ళింది. ఇది మళ్ళీ ఇది 4 రూపాయల నుండి మళ్ళీ ఇది 18 రూపాయలకి వెళ్ళి ఇక్కడ మనకు ఇంతవరకు రాలేదు. ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. ప్రీమియమ్స్ పెరిగిన కొద్దీ మనకు ఇది డౌన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే ప్రీమియమ్స్ దీనిలో తగ్గిన కొద్దీ. చివరిగా చూసినట్లయితే ఈ 24,000
ఇది నేడు క్లోజింగ్ ఇది ఎక్కడ నుండి ఇది 71 రూపాయలు నుండి ఇది 135 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ 95 రూపాయలు నుండి చూసుకున్నట్లయితే ఇది మనకు 132 రూపాయల దాకా వెళ్ళింది. కానీ దీని ఐదాకర మాత్రం వెళ్ళలేదు. ఇది మళ్ళీ మనకు ఇక్కడ నుండి 130 రూపాయలు నుండి డౌన్ అయింది. దీంట్లో మనకు ఎటువంటి యూ షేప్ అనేది రాలేదు. ఓకేనా. ఆ తర్వాత చివరిగా చూసినట్లయితే 24,050 ఇది నేడు క్లోజింగ్ ఇది మనకు 54 రూపాయలు ఉండి 54 రూపాయల నుండి ఇది మనకి ఎంత 94 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ ఇది 54 రూపాయలు ఉండి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇది 85 రూపాయలకి వెళ్ళింది. ఇది ఇంతవరకు రాలేదు. దీని కింద నుంచి మనకు సపోర్ట్ తీసుకొని మళ్ళీ బ్రేక్ అయ్యి ఈ విధంగా జీరో కావడం జరిగింది. ఇది మనకు ఈరోజు నిఫ్టీలో జరిగింది. థ్యాంక్ యూ.